దేవుని నా స్తోత్రం గాను దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం నుండి దేవుడు కాచుకోవడానికి దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గత వారం చూసినట్లుగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వారికి దేవుడు చెప్పిన మాట ఏమన్నా గొప్పగా నేను గత వారం చెప్పిన మాటలు చెప్పి ఇంకా ఆ వాక్యానికి ఇంకా ముందుకెళ్ళి మాట చెప్తారు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. గత వారం ఈ యొక్క వాక్యం చెప్పి నేను ముందుకు చేశాను. 24:49 ఇక్కడ చూసినట్లయితే ఈ సంగతి మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినట్టు మీదకు పంపుచున్నాను. నేను పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచినని వార్త చెప్పినప్పుడు నేను దేవుని దగ్గర గత ఆదివారం దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని దగ్గర విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడే మాకు ప్రతి నిమిషం కూడా కాపాడతారని చెప్పి ఎవరైతే నమ్మి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారో వారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు నన్ను చూసి ఉన్నారు కనుక మీరు నా యొక్క ఆనందాన్ని, నా యొక్క ప్రతి ఒక్క ఆస్వాదాన్ని పొంది ఉన్నారు కనుక అది మీ మధ్యలో దాచుకోవద్దు. కానీ ఎవరైతే నా మాట వినలేదు, ఎవరైతే నా కోసం తెలుసుకోలేదు, ఎవరైతే నేను చేసిన అద్భుత కార్యాలు చూడలేదు, వారందరికీ కూడా మీరు వెళ్ళి ఆ యొక్క మంచి కార్యం చెప్పమని దేవుడు చెప్పినారు. ఆ కాలంలో యేసయ్య బ్రతికున్నంతసేపు కూడా ఎవరైతే శిష్యులు ఉన్నారో, ఎవరైతే అక్కడ ఉన్న ప్రజలందరూ ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క మాట విన్నారు, దేవుడు లోబడి ఉన్నారు. లోబడిన తర్వాత చివరిగా ఆయన ఒక ప్రాణము సిలువలో మరణించిన తర్వాత కొద్ది దినాలు పోయిన తర్వాత ఆయన ఏమైందంటే, మనుషులు ఎవరైతే ప్రజలు ఆయనతో ఉన్నారో వారితో కూడా కొద్ది దినాలు ఉండి ఆయన తిరిగి తన తండ్రి యొక్క రాజ్యానికి తిరిగి వెళ్ళే ముందు ఒకటే మాట చెప్పినాడు. ఏమనంటే, నేను భూమి మీద ఉన్నంత కాలం కూడా నేను మీకు ఎలాగైతే తోడుకున్నానో మరలా నా తండ్రి మీ వద్దకు నా ఆత్మను పంపించినప్పుడు మీరు ఆ ఆత్మని శక్తిని పొందడమే కాకుండా నేను మీతో ఎలాగైతే మాట్లాడుతున్నానో ఆ ఆత్మ కూడా మీతో మాట్లాడి మీరు కుడి తట్టు తిరగకుండా ఎడవ తట్టు తిరగకుండా మీకు నచ్చిన మార్గంలో నడవకుండా నా తండ్రి ఏదైతే చెప్తున్నాడో అదే రీతిగా మీకు నడవడానికి నా ఆత్మ పంపిస్తున్నానని దేవుడు చెప్పిన దేవుని స్తోత్రం కాక అయితే నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మన భూమి మీద ఉన్నంత కాలం కూడా మనం మొట్టమొదటి పిల్లలు మాట్లాడద్దు. ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా దేవుడు చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే, నా ప్రజలు నా వైపు ఎప్పుడు తిరుగుతారు, నన్ను ఎప్పుడు అడుగుతారు, అలాగే నేను వారి పట్ల ఏ కార్యం చేయాలని చెప్పి మన కోసం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఉదాహరణ చూసినట్లయితే బస్సు ఎక్కాలంటే మొట్టమొదటిగా ఆ బస్ స్టాప్కి వెళ్ళాలా, తర్వాత టికెట్ తీసుకోవాలా. ఆ టికెట్ తీసుకోక ముందుగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి. కానీ నాకు టికెట్ ఇచ్చాయంటే నువ్వు ఎందుకు ఎక్కువ నీకు తెలియదు కాబట్టి బస్సు దిగిపోంటారా కదా. అలాగే దేవుడు చెప్తున్న మాట ఏమనగా, దేవుని యొక్క మందిరానికి వచ్చిన మనం అందరం కూడా దేవుడు ఏదైతే మన పట్ల గొప్ప కార్యం చేయాలన్నా, గొప్ప దీవెన మనం పొందాలన్నా మొట్టమొదటి మనం చేయవలసింది బస్సు ఎలాగైతే ఎక్కడానికి బస్ స్టాప్కి వస్తామో అలాగే మొట్టమొదటి దేవుని మందిరానికి వచ్చిన దేవుని స్తోత్రం కలుగుతాం. వచ్చిన తర్వాత మనము ఆ బస్సు ఎలాగైతే ఎక్కుతామో మన జీవితకాలం ప్రయాణం కూడా బస్సు లాంటిదే. ఆ బస్సు ఎక్కిన తర్వాత నువ్వు ఏ ఊరు వెళ్ళాలో, ఏ ప్రాంతం వెళ్ళాలో, నువ్వు ఏ వెళ్ళాలో చెప్పినప్పుడే నీకు సరైన టికెట్ వాడు ఇస్తాడు. దాని తగ్గట్టుగా నువ్వు ఎలా చెల్లించాలి. అంతేగాని నా టికెట్ ఇచ్చేవారంటే ఎలాగైతే ఆ కండక్టర్ ఒప్పుకోడు, పరలోక రాజ్యం కూడా దేవుడు అంటున్నాడు, నీ జీవితకాలం ప్రయాణంలో నీకు నచ్చిన రీతిగా జీవించాలన్నప్పుడు కూడా జీవించవచ్చు. కానీ వాటి ద్వారా నువ్వు అనేకమైన శ్రమలు పొందుతావు కనుక నీ గమ్యం ఏదో, నీ మార్గం ఏదో, అలాగే నీవు నడవలసిన మార్గం నాకు తెలుసు కనుక నేను ఏదైతే బోధిస్తున్నానో, ఏదైతే చెప్తున్నానో దాని తగ్గట్టుగా నువ్వు ఎప్పుడైతే జీవించి నువ్వు నాకు లోపడతావో, నువ్వు చివరగా నువ్వు దుఃఖంతో ఉన్న నీవు ఆనందంతో సంతోషంతో అడుగడగిన ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకుపోతాడు. దేవుని స్తోత్రం కనుక ఎలాగైతే కండక్టర్ గారికి మనము ఏం పర్లేదు టికెట్ ఇచ్చాయంటే, ఎలాగైతే ఇప్పుడు యేసయ్య కూడా చెప్తున్న మాట ఏంటంటే, నీకు నచ్చిన రీతిగా నాకు నచ్చిన రీతిగా నేను బాగా ఉన్నాను కదా, నేను ఏది అడిగినా పర్లేదు కదా, నాకు నచ్చింది నా మనసులో ఏదైతే తోస్తుందో అదే నాకు కావాలని చెప్పి మనం ఏదైనా అడగొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు నచ్చింది నువ్వు అడిగినట్లయితే అది కొద్ది కాలమే నీకు ఆనందం ఇస్తుంది. కానీ నాకు నచ్చింది నువ్వు ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావో జీవిత కాలం కూడా నువ్వు సంతోషంతో ఉంటావు అన్నాడు. దేవుని స్తోత్రం కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని తగ్గట్టుగా జీవిస్తావు, ఒకటే మాట చేత గమనించండి, కాకరకాయ చేతి ఉంటుందా తీగి ఉంటుందా, అలాగని చెప్పి తినకుండా మానరు. కానీ కొద్ది దినాలు పోయిన తర్వాత చేదే నెమ్మదిగా అలవాటు అయిన తర్వాత
ఎంత పెట్టినా ఎలాగైతే తింటామో, పరలోక రాజ్యంలో దేవుడు చేసే ప్రతి కార్యం కూడా పొందాలంటే మనం మన జీవితాన్ని ఎంతగానో తగ్గించుకోవాలా. రెండోదిగా ఆయన మనకి ఏదైనా కార్యం చేయాలన్నప్పుడు ఏదో మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు నాకు కార్యం చేస్తున్నాడనే మాట కాదు, కానీ ఆయన ఇచ్చే కార్యం కోసం నువ్వు ఎంతైతే ఎదురు చూస్తున్నావో దేవుడు కూడా మనం చూస్తున్నాడు. ఏమని అంటే, నా కుమారుడు నా దగ్గర తగ్గించుకుని స్వభావం కలిగి ఉన్నారా, లేకపోతే నేను చెప్పే మాట వింటున్నారా లేదా, వారికి నచ్చిందిగా జీవిస్తూ నన్ను ఏమో అడుగుతున్నారని చెప్పి దేవుడు నన్ను పరీక్షించినప్పుడు ఆయన తగ్గట్టుగా మనం జీవించినట్లయితే ఒకే మాట, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది దేవుడికి ఇష్టకరం అయితే ఆయన కొద్ది దినాలు లేనప్పుడు కూడా నేను సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా దేవుడు ఏదో అడుగుతున్నాను, దేవుడు నాకు ఇస్తాడులే, నా పక్కన ఉన్నవాడు బాగానే ఉన్నాడు కదా, నేను కూడా అలాగే ఉందామని చెప్పి ఏదో తూర్తుమంతరంగా దేవుడు ప్రార్థన చేసి నువ్వు విడుదలేసినట్లయితే, చిరుపైన టికెట్ చెక్కింగ్ వాడు వచ్చినప్పుడు చూపిస్తే వాడు వెంటనే తీసుకొని, బాబు చాలా మంచి టికెట్ ఇచ్చావు కదా ఆయన, నువ్వు అలా కూర్చో, ఎంత దూరం వెళ్తావు అంత దూరం వెళ్ళి అంటాడా, లేకపోతే చిరుపైన టికెట్ ఇస్తే నువ్వు ఎందుకు తీసుకున్నావు చిరుపైన టికెట్ అంటాడా? అలాగే దేవుడు చెప్పే గొప్ప మాట ఏంటంటే, భూమి మీద ఉన్నంత కాలము కూడా నిన్ను ఎవరు ఏం అడగరు, పరలోక రాజ్యం చేరిన తర్వాత లేకపోతే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు దేవుడు నీకు ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, నీకు నీ గమ్యం మీద తెలియదు కనుక నీవు చిరుపోయిన టికెట్ లాంటి వాడిగా నీ లోకంలో జీవించినప్పుడు ఒక దినం ఎలాగైతే దేవుడు అంటున్నాడు, ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం చేసేవాడు టికెట్ ఎలాగైతే ఎంతైతే జాగ్రత్తగా ఉంచుకోవాలో గమ్యం చేరే వరకు ఉంచుకొని తర్వాత చింపేసినా పర్లేదు, కానీ నేను టికెట్ తీసాను కదని చెప్పి నలిపేసి పక్కన పడితే అదే టైం చెక్కింగ్ కూడా వస్తే నువ్వు ఎంత ఖరీదు పెట్టి తీసినప్పుడు కూడా అక్కడ ఏమవుతుందంటే ఆ సమయానికి లేదు, నీ చేతిలో టికెట్ లేదు కాబట్టి వాడు వెంటనే పైన వేస్తాడు. అదే రీతిగా దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద నువ్వు ఎలా జీవించాలన్నా, నీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, నీ కుటుంబస్తులకు దూరంగా ఉన్నా, నేను బాగా ఉన్నాను కదా అని ఎవరు కూడా ఏం అడగట్లేదు కదా అని చెప్పి మా హృదయంలో మనం తలంచుకుని బాగానే ఉన్నాను కదా అనుకున్నట్లయితే, మంచి టికెట్ని చూసి అధికారి ఎలాగైతే నీ గమ్యాన్ని చేరడానికి మంచి టికెట్ తీసుకున్నానే నేను ఏమనడు, అదే చిరుమైన టికెట్ చూపించినట్లయితే ఎలాగైతే వాడు నీకు పైన వేస్తావు, పరలోక రాజ్యంలో దేవుడు కూడా నిన్ను పరీక్షించేటప్పుడు నువ్వు సరిగ్గా ఉన్నావు లేదని ముందుగానే నువ్వు సరి చేసుకున్నట్లయితే పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను ఏమన్నాడు, దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా చిరుమైన టికెట్ చూపించినప్పుడు అధికారి ఎలాగైతే పైన వేస్తాడో పరలోక రాజ్యంలో దేవుడు కూడా మనకి పైన వేడి అంటే 2 ముట్టకాయలు వేస్తాడు. ఏమనంటే, నా బిడ్డలను ఎంత చెప్పినప్పుడు కూడా వినలేదు కనుక వారిని సరి చేయడానికి ఏదో ఒక రీతిగా తల్లిదండ్రులు చెప్పడము, లేకపోతే బయట వాళ్ళు చెప్పడము, లేకపోతే వాళ్ళు చేసిన పనిలో ఏదో తేడా రావడం ద్వారా నేను చేసిన తప్పని చెప్పి తెలుసుకోకముందే సేవకుని చెప్పేది ఏంటంటే, ఎప్పుడో కష్టం వచ్చి ఎప్పుడో బాధ వచ్చి ఆ బాధలన్నీ పోయిన తర్వాత చివరిగా దేవుని దగ్గరికి వచ్చి, తండ్రి నేను చేసిన తప్పని మనం కలపకుండానే ఈ రోజు నుంచే మొట్టమొదటిగా ఆ తప్పు అనేది నీ నోటకు రాకుండా, ఆ తప్పు అనేది నీ చేతితో జరగకుండా, ఆ తప్పు అనేది నీకు కాలు అడుగు పడకముందుగానే నీ జీవితం మార్చుకునే తండ్రి నేను మంచిగా ఉన్నాను కనుక ఆ తప్పు చేయకముందుగానే నేను నీ హృదయంలో నేను ఎప్పుడు కూడా ఎలాగైతే నీ యొక్క కార్యం కోసం ఎదురు చూస్తున్నానో ఆ కార్యము నాకు జరగకముందుగానే నీకు తెలిసిన కనుకనైనా ఒకసారి దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలైనా. ఎందుకంటే చాలామంది చేసే పని ఏంటంటే, లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా, ఏసైకి నేను జ్ఞాపకం ఉంటానా లేదా అని చెప్పి చాలామంది చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ భూమి ఆకాశం సృష్టించిన వారు ఎవరు? మనమా? దేవుడు కనుక దేవుడు అంటున్నాను, ప్రియమైన బిడ్డలారా మీరైనా నన్ను మర్చిపోవచ్చు, చిట్ట చివరి మీ తల్లిదండ్రులైనా మర్చిపోవచ్చు, కానీ నేను ఏ రోజును కూడా నేను మర్చిపోను. దేవుని స్తోత్రం కనుక అలా మర్చిపోయి దేవుడు అయితే ఈ దినాన్న ఎవరు కూడా దేవుని యొక్క మందిరంలో ఎందుచేతనంటే, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా సేవకుడిగా మీరు మాకు చెప్తారు. దానికన్నా ప్రాముఖ్యమైనది దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే, వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగైతే వాడు మందు ఇస్తే ఎలాగైతే నీ యొక్క నీరసంతో ఉంటుందో, సేవకుడు చేసే ప్రార్థన లేకపోతే మీరు చేసే ప్రార్థన పరలోక రాజ్యంలో దేవుడు విన్నాడు కనుక ఈ రోజు వరకు కూడా మన దేవుడి దగ్గర మంచి మార్గం నడవడమే కాకుండా ఆయన ఇచ్చే జీవితము, ఆయన ఇచ్చే ఆశీర్వాదము, ఆయన ఇచ్చే ప్రతి ఒక్క కార్యం పొందాం కనుక ఈ రోజు మన దేవుని యొక్క మధ్యలో ఉన్న దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా ఎవరికి నచ్చిందిగా జీవించినట్లయితే
కుర్చీలో ఉన్నప్పుడు కూడా కొద్దిమంది ఉంటారు. ఏం చేయాలంటే వారి జీవితం సరిలేదు కనుక వారు చిట్ట ఏమైపోతారు, లోకంలోనే ఒక చిరుగుపోయిన టికెట్ ఎలాగైతే ప్రయోజనకరంగా ఉందో అలాగే వారి జీవితాలు మారిపోతాయి. కానీ ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎన్నాళ్ళైనప్పుడు కూడా వాక్యం వింటూ ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టే వారుగా కాకుండా ఈ రోజైనా నువ్వు చేసే పనిలో ఎంతైతే నువ్వు భయంతో భక్తితో చేస్తావో అదే రీతిగా యేసయ్య చెప్పి ప్రతి మాట విని దాన్ని లోపడినట్లయితే భూమి మీద ఉన్న వారిని ప్రేమించకపోయినా పర్లేదు, కానీ పరలోక రాజ్యంలో దేవుడిని ప్రేమించినట్లయితే ఆయన ఇచ్చే దీవెన నువ్వు చనిపోయే వరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అలా వస్తాను ఉంటుంది. దేవుడి స్తోత్రం కలగాలి. అలా కాకుండా నీ బంధువు నీ స్నేహితులను నువ్వు చూసుకుని వాడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడినట్లయితే వాడు పెట్టవచ్చు, నీకు రోజులు 10 రోజులు పెట్టవచ్చు, నువ్వు సంవత్సరం రోజులు పెట్టవచ్చు, కానీ వాడు మనసులో ఉంటుంది ఏమంటే వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు అనుకుంటాడు, కానీ బయట నీకు చెప్పడం. కానీ దేవుడు అలా కాదు. ఇప్పుడు 1000 మంది తీసుకొచ్చిన 1,00,000 మంది వచ్చినప్పుడు కూడా ఇంకా దేవుడు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాడు, కానీ ఏ రోజున కూడా ఆ బాబు నీకు చాలని మాట అన్నాడు. దేవుడు స్తోత్రం కలుగాక. ఈ పరలోక రాజ్యంలో దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు ఏంటంటే, నీవు పొందిన దీవెన నువ్వు పొందిన ఆశీర్వాదం నీలోనే దాచుకోవద్దు, కానీ అనేక మంది చెప్పండి. ఎందుకంటే దేవుడు ఏ విషయం చెప్పినా ఈరోజు చెప్తున్నాడు, కొద్ది సమయం పడుతుంది, అది నెరవేరిపోతుంది. దేవుని స్తోత్రం కలుగాక. అందుచేత నేను చెప్పే మాట అది నా మాట కాదు, పరలోక రాజ్యంలో దేవుడు చెప్పే మాట కనుక దయచేసి మరలా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా పని ఉంది, పని లేదు అనట్లేదు, చదివేవారు చదువుతున్నారు, ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగం చేస్తున్నారు, కానీ సేవకులుగా మాకు దేవుడు ఏదైతే పని గురించి అన్నారో ఆ పని నిమిత్తం ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, ఏ సమయంలో మాకు సమయం దొరుకుతుందో ప్రతి నిమిషం కూడా దేవుని యొక్క పాదాలు పట్టుకుని అడుగుల ద్వారా దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే, మీ జీవితాల్లో కష్టం వచ్చిన బాధ వచ్చినప్పుడు కూడా, వర్షం వచ్చినప్పుడు మనకి తోడుగా ఎలాగైతే ఉంటుందో ఆ కష్టం అనేది వచ్చినప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానో అప్పుడు రీతిగా కష్టమే భయపడి దూరంగా పారిపోయేలా దేవుడు చేస్తాడు. దేవుడి స్తోత్రం కదా. కష్టం చూసి మనం భయపడడం కదా, కానీ కష్టమే మనం చూసి భయపడేలా చేస్తాం. ఎందుకు చేస్తానంటే ప్రార్థన మీరు చేస్తున్నారు, దానికంటే ముఖ్యంగా సేవకులుగా మేము ఎంతైతే కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన యొక్క ప్రతి ఒక్క కన్నీరు ఒక బుట్టు కూడా దేవుడు దాన్ని వెలకట్టి మిమ్మల్ని ఆనందంతో సంతోషంతో పెడుతున్నాడు. ఆ వెలకట్టిన దేవుడు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, గత వారమే దేవుడు చెప్పిన్నాడు, 2 వారాల క్రితమే దేవుడు నాకు చెప్పిన్నాడు, కానీ నేను గత వారం చెప్పినాడు ఏమనగా, గాజువాక ప్రాంతంలో జూన్ 12వ తారీఖున 5 నుంచి 6 లోపున ఒక భయంకరమైన కార్యం జరగబోతుంది, భయంకరమైన భూకంపం రాబోతుందని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఇప్పుడు కూడా నాతో అందరూ కూడా ఉదయాన్నే కలలు గంటలు 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు లేచి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు కలలు కావచ్చు, దేవుడి మాటలు కావచ్చు వింటారు, కానీ దేవుడు నాతో ఎప్పుడు కూడా అందరూ పడుకునే టైంలో దేవుడు మాట్లాడతారు. ఇంచుమించు ఆ టైం ఏంటంటే 1 గంట కావచ్చు, 1 గంట నుంచి 3 లోపులను దేవుడు నాతో మాట్లాడతారు. అందరూ అది పడుకునే టైము, నేను ఎప్పుడు కూడా మెలుగుండే టైం. దేవుడు స్తోత్రం కనుక పడుకున్న వాళ్ళు కూడా చూంటే దోమ వచ్చి ఎలా కలుస్తుంది, అలాగే బాబు పడుకున్నాక చాలు, లెగినైనా అంటాడు. ఆ లెగినైనా అన్నప్పుడు ఆయన చెప్పండి అని చెప్పినప్పుడు దేవుడు ఒకటే మాట చెప్పిన, భయంకరమైన భూకంపం రాబోతుంది అన్నాడు దేవుడు. అప్పుడే నేను మోకాన్ని దేవుడి ప్రార్థన చేసిన, తండ్రి అక్కడ నీ యొక్క బిడ్డలుగా ఉన్నట్లయితే దయచేసి వారు ఏదైనా తప్పు చేసినట్లయితే క్షమించిన ఆయన దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఒకటే మాట అన్నాడు దేవుడు, మీ వల్లే అక్కడ ఎవరైనా ప్రార్థన చేసేవారు ఉన్నట్లయితే అక్కడ నేను భూకంపం రాను కానీ వేరే ప్రాంతంలో ఆ కార్యం చేస్తానన్నాడు దేవుడు. నేను ఆ రోజున రాత్రి పడుకున్నాను, కానీ ఉదయం ఎప్పుడు అవుతుందా, ఇప్పుడు టీవీలో ఏం వార్త వస్తుందా అని చూస్తాను ఉన్నాను. 10:30-11 టయానికి వచ్చిన వార్త ఏంటంటే, గాజువాకలు ఏమవలేదు, కోవిడ్ ప్రాంతంలో దేవుడు ఏదైతే చెప్పాడో అదే రీతిగా భూకంపం రాలేదు, కానీ 6వ ఫ్లోర్లో ఎవరో ఉదయాన్నే 6 గంటల సమయంలో టీ కాసుకుంటున్నాడు, కాఫీ పెట్టుకుంటున్నాడు, సడన్గా అది సిలిండర్ ఏదో బర్న్ అయిపోవడం ద్వారా ఇంచుమించు బిల్డింగ్ అంతా కూడా కాలిపోతే ఆంధ్రాలోని ప్రజలు 3 చనిపోయి ఉన్నారు. మొత్తం ఇండియాలో ఎంతమంది అంటే మొత్తం కలిపి 47 మంది, 41 మంది చూసినట్లయితే కేరళ ప్రాంతం చెందిన వారు తల్లిదండ్రులు గోడమని ఏడుస్తున్నట్టు దేవుడు బిడ్డలారు. ఎందుచేత దేవుడు ఈ మాట పడుతున్నాయంటే, ఈ రోజు చెప్పిన మాట ఒక్కోసారి రేపే జరగచ్చు, కానీ సమయం తీసుకున్నప్పుడు కూడా అది జరగకుండా మనకు దేవుడు స్తోత్రం కలగాలి. అందుకే దేవుడు సమయం చెప్పినాడు, తారీఖు చెప్పినాడు, 12వ తారీఖు
5 నుంచి 6 లోపున అన్నాడు. అదే 12వ తారీఖు 5 నుంచి 6 గంట పుట్టక ముందుగానే అక్కడ భయంకరమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఎంతమంది చనిపోయి ఉన్నారు? మన ప్రాంతం చనిపోయిన వారు మటుకు ఇండియా ప్రాంతంలో 47 మంది చనిపోయి ఉన్నారు. మరి మిగతా ప్రాంతం నుంచి ఎంతమంది వచ్చినారో మాకు తెలియదు. కానీ ఆ భయంకరమైన ప్రమాదంలో చిక్కుపోయిన వారు ఎంత బోరుగా నేర్చుంటారో. కానీ దేవుడు చెప్పిన మాట నెరవేర్చుకుని ఇంకా కొద్ది దినాల్లో దేవుడి యొక్క రాకడ కూడా అలాగే సమీపం అయిపోతుంది. కనుక ఏదో నేను బాగా ఉన్నాను, బాగానే సంపాదించున్నాను, బాగానే తింటున్నాను, నా బిడ్డలతో నేను సంతోషంగా ఉన్నాను, చక్కగా టీవీలో అనేకమైన కార్యక్రమాలు వస్తున్నాయి కనుక నేను ఇల్లు కదలకుండా చక్కగా కూర్చుని నేను టీవీ చూడొచ్చు, చక్కగా తినొచ్చు, మంచి వస్త్రాలు ధరించుకోవచ్చు అని చెప్పి అందరికీ ఉంటుంది. కానీ నువ్వు ఎంతైతే ఆనందం పొందాలని ఆశపడుతున్నావో దానికన్నా ప్రాముఖ్యమైన విషయం దేవుడు అంటున్నాడు. కొద్ది సమయమైనా నీ జీవితాన్ని మార్చిన దేవుడు మర్చిపోకుండా దేవుడి దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన విన్న దేవుడిని ఇంకా ఉన్నతమైన స్థితిలో పెట్టుకెళ్తాడు. దేవుని స్తోత్రం కనుక ఆ ఉన్నతమైన స్థితి ఎప్పుడు వస్తుందంటే ఏదో ఆషామాషిగా నువ్వు ఏదో కొద్ది నిమిషాలు ప్రార్థన చేయడం కాదు. కానీ ఆ ప్రార్థనలో విశ్వాసం కలిగి నేను ప్రేమించిన దేవుడు నీ బిడ్డలు దీవించాలా, నీ భార్యను దీవించాలా, మీరు అందరూ అయిన తర్వాత మీ బంధువులు స్నేహితుల కోసం కూడా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కనుక ఇంకా ఈ లోకంలో ఉన్న మనుషులు చేసే పని ఏంటంటే నా కోసం నేనే చేసుకున్నాను, మా బంధువుల కోసం నేను ఏం చేయమంటారని డైరెక్ట్గా చెప్పడం కానీ మనసులో ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు అలా అంటుంది. ఎందుకంటే నువ్వు ఎంతో కష్టపడి ఎంతో బాధపడి ఈ రోజున దేవుని యొక్క మందిరంలో సంతోషంగా ఉన్నావంటే ఆ బాధపడిన బాధను మర్చిపోయేలా దేవుడు చేసినట్టు దేవుడు మొన్న చెప్పాలి. దేవుని స్తోత్రం కనుక ఎందుకంటే ఎవరిని కలిపినప్పుడు కూడా వారికి వచ్చిన బాధను బట్టి వారికి వచ్చిన కష్టాన్ని బట్టి వారు పొందిన బాధ చాలా భయంకరమైనదే. కానీ ఈ దినాన ఆ బాధ లేకుండా ఆ కష్టం లేకుండా ఇంకా చెట్ట చివరి చూసినట్లయితే సంతోషకరమైన విషయం ఆ బాధను కూడా మర్చిపోయేలాగా ఇంకా బుర్రలో లేకుండా దేవుడు చేసినాడు. అదే రీతిగా నీ పక్కన ఉన్నవాడు అదే బాధపడుతున్నట్లేదు. నీకు నేను చేయడం పని ఏంటంటే నన్ను ప్రేమించిన దేవుడు నన్ను ఎలాగైతే కాపాడాడు మిమ్మల్ని కూడా కాపాడాలంటే నేను చేసిన ప్రార్థన మీరు కూడా చేయండి అని ఎవరితోనైతే మీరు చెబుతున్నారు. ఒక దినం రాబోతుంది మీరు చేసే మంచి కార్యం బట్టి దేవుడిని విడిచిపెట్టడు, వారిని కూడా విడిచిపెట్టకుండా మనందరితో పాటు వారు కూడా దేవుని రాజ్యం చేరుతారు. దేవుని స్తోత్రం కనుక ఆ దేవుని రాజ్యం చేరినప్పుడు దేవుడు మనకు ప్రాముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే భూమి మీద దేవుని యొక్క ఆత్మను పంపిస్తా అన్నాడు. దేవుడు ఆ ఆత్మ ఎటు రీతిగా మనల్ని ధైర్యపరుస్తుంది, ఎటు రీతిగా మనల్ని మంచి మార్గం నడిపిస్తుంది. అలాగే దేవుని యొక్క ఆత్మ పొందిన తర్వాత మన నోటి వచ్చే మాట రీతి ఎలా ఉంటుందో చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. చాలా ఇక్కడ చూసినట్లయితే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతగా ప్రార్థన చేయించుకుంటే దేవుని పెట్టారా. ఇక్కడ వారు ఏదో కొద్ది సమయం ప్రార్థన చేసి విడిచిపెట్టలేదు. కానీ దేవుడు మా ప్రజలకు రావాలా, దేవుడు మాతో మాట్లాడాలా, ఆయన ఇచ్చే దేవుడిని పొందాలా, ఆ పొందిన దీవెన అనేక మందికి చెప్పాలని వారు ఆశ కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే వారు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన యొక్క శబ్దము ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ వినబడుతుంటే వారికి తెలిసిన కనుక వీరు ప్రార్థన చేస్తున్నా తెలుసు. కానీ వీరు ప్రార్థన విన్న దేవుడు వెంటనే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే పరలోక రాజ్యంలో ఉన్న ఆయన వెంటనే ఆయన దేవుని యొక్క ఆత్మ భూమి మీద పంపించిన దేవుని స్తోత్రం కనుక ఆ భూమి మీద పంపించిన ఆత్మ ఎలా ఉంటుందో చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఒక్క నిమిషం 3వ వచనం చదువు. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీదుగా వ్రాలగా. చాలా ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యమానంలో ఇంకా ముందుగా చదువుతాను. 2వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి రాగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండినప్పుడు మేము దేవుని పెట్టారు. మొట్టమొదటిగా ఎప్పుడైతే మనము కన్నీరు కాచి దేవుని యొక్క దేవుని కోసం దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారితో దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలారా ఆ దినాన్ని నేను వారితో ఎలాగైతే మాట్లాడానో
ఈ దినాన్ని మీతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కనుక అందుకే దేవుడు అంటున్నాడు, వారి మధ్యలోకి ఎలా వచ్చినాడు దేవుడు? ఏదో ఒక లైట్ వెలుతురుగా రాలేదు కానీ ఆయన అంటున్నాడు, అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండి ఒక గాలి వచ్చింది. చూడండి, తుఫాను వచ్చినప్పుడు గాలి అయితే వేస్తుందో అదే రీతిగా ఆ గాలి యొక్క శబ్దం ద్వారా ఆ గాలి ఇంట్లో ప్రవేశించినప్పుడు దేవుడు చేసిన పని కూడా వచ్చింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు వికిలింపబడి అన్నట్టుగా వారు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలక దేవుని స్తోత్రం కనుక దేవుడు చెప్పే కార్యం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్క ప్రజలతో. ఏమనంటే, అక్కడ కొద్దిమంది ఉన్నారు, అయినప్పుడు కూడా వారు దేవుడి దగ్గర ప్రార్థన చేయగా, వారు దేవుడి దగ్గర విజ్ఞాపన చేయగా, వారు దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేస్తుందని చెప్పి ఎప్పుడైతే కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారో, ఆ ప్రార్థన విన్న దేవుడు మొట్టమొదటి ఒక గాలి రూపంలో వచ్చినాడు. ఆ గాలి కూడా ఎలాగంటే ఏదో ఆషామాషిగా రాలేదు కానీ ఒక శబ్దపూర్వకంగా వచ్చింది. తర్వాత ఏమైందని కొంతసేపటికి ఆకాశం నుంచి అగ్ని జ్వాలలు వంటి వచ్చింది. అగ్ని జ్వాలలు ఎలాగంటే ఒక 4 భాగాలుగా విడిపోయి ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో వాళ్ళందరం కూడా తాకిన దేవుని స్తోత్రం కనుక తాకినప్పుడు అక్కడ జరిగిన విషయం 4 వచ్చిన అందరూ పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించి కొలిది అన్ని భాషలతో మాట్లాడసాగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ అగ్ని 4గా విభజింపబడి ఎంతమంది అయితే కూర్చున్నారో ఒక్కొక్కరి మీద ఆ అగ్ని యొక్క స్పర్శ ఎప్పుడైతే తాగిందో ఒక్కొక్కరు కూడా దేవుని యొక్క మాటలు మాట్లాడడం మొదలుపెట్టిన దేవుని స్తోత్రం కనుగాక. ఆ దేవుని యొక్క మాటలు దానికి అర్థం దేవుడు చెప్పిన మాట ఏంటంటే భక్తుల ద్వారా అన్ని మాటలతో వారు మాట్లాడసాగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మన ఇండియా కావచ్చు, ప్రపంచ దేశం కావచ్చు, మనుషులు తెల్లగున్నా నల్లగున్నా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క భాష ఉంది. ఎన్ని భాషలు ఉన్నప్పుడు కూడా, మన కొద్ది భాషలు వచ్చినప్పుడు కూడా దేవుడు ప్రజలతో మాట్లాడిన భాష ఎవరితో కూడా రాదు. దేవుని స్తోత్రం కలుగాక. అది రాలేనప్పుడు ఆ వింటున్న ప్రజలు ఏమైపోయింది, చుట్టుపక్కల ఉన్న వారందరికీ తెలిసింది వీరు ప్రార్థన చేస్తున్నారని తెలుసు. కానీ వీరు మాట్లాడుతున్న మాటలు వారు అర్థమవక ఏమంటున్నారో చూద్దాం. 5 వచనం, ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. యెరూషలేములో ఏమైంది, ఎక్కడైతే యూదులు ఉన్నారో, ఎక్కడైతే దేవుని ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుని దగ్గర పరిపూర్ణమైన మనసు కలిగి ఉన్నారో, దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో యూదులు, అందరూ కూడా వచ్చి బెత్లెహేములో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారంటే, ఆ ప్రార్థన చేసినప్పుడు ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి ఇక్కడ దేవుని స్తోత్రం కనుగాక. ఇక్కడ ఏమైంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన్నారు. ఒకరు తెలుగు మాట్లాడచ్చు, వాడు హిందీ మాట్లాడచ్చు, వాడు ఇంగ్లీష్ మాట్లాడచ్చు, వాడు తమిళ మాట్లాడచ్చు. కానీ అక్కడ ప్రజలు అక్కడికి వచ్చి చూసినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడటమే కాకుండా వారు దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్న దేవుని స్తోత్రం కనుక. ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు. ఏమని ఆశ్చర్యపోయి ఉన్నారంటే 7 వచనం, అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కాదా? దేవుని స్తోత్రం కనుక. అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమైంది, గలిలీయులు అనగా దేవుని యొక్క ప్రజలు. వారితో పాటు యూదులు కూడా వారితో ఉన్నారు. ఆ సమయంలో వారందరూ కూడా కూడుకుని వచ్చినప్పుడు వీరేంటి దేవుని ప్రజలే అయినప్పుడు కూడా మనలోంచి మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడి మనం మాట్లాడాలి కదా, వీరు మాట్లాడుతున్నారేంటి? పోనీ వీరు మాట్లాడుతున్నారు కానీ ఒక్కొక్కరు భాష వేరు వేరు అయినప్పుడు కూడా వారి భాషలోని దేవుని శక్తితో మాట్లాడుతున్నారని చెప్పి వారు ఎంతగానో ఆశ్చర్యపోయినప్పుడు జరిగిన విషయం మనలో 8వ వచనం, మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే, ఇదేమి. ఇక్కడ దేవుని యొక్క మాట చెప్తున్నారు చూడండి. అక్కడ ఎంతమంది ఉన్నారో 9వ వచనం, పర్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియులు, యూదులు, కప్పదోకీయులు, పొంతు, ఆసియా, ఫ్రగియా, పంఫులియా, ఐగుప్తుల దేశములు ఎందులో వారు. ఇక్కడ చూసినట్లయితే ఎంతమంది ప్రజలు ఉన్నారో, అంతమంది ప్రజలు ఉన్నప్పుడు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఎవరికైతే భాష ఉందో ఆ భాషను బట్టి దేవుని యొక్క శక్తితో దేవుడికి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా చెప్పేది ఏంటంటే, నువ్వు దిగుతున్నావు, బాధతో ఉన్నావు, బెంగతో ఉన్నావా,
దిగులు పడద్దు, భయపడద్దు. ఒక దినం రాబోతున్న దినాన్ని దేవుడు అంటున్నాడు, నీవే అనేక మంది మధ్యలో కూర్చుని నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేసిన సాధించబోతున్న దేవుని స్తోత్రం కనుక. మనుషులుగా మనము టయానికి ఆహారం లేకున్నట్లయితే మన కడుపు ఎలా ఉంటుంది? బెలకొడుతుందా? లేకపోతే ఊరుకమ్మటి ఊరుకుంటుందా? ఎలాగైతే బెలకొడుతుందో దేవుడు ఈ దినాన్ని మీతో పాటు సేవకుడిగా దేవుడు కలుగుతున్న మాట ఒకటే ఏంటంటే, ఆకలి ఎలాగైతే వేస్తున్నప్పుడు మనకు సమృద్ధిగా తినకపోయినట్లయితే అది మంట 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 పెరిగి ఎలాగైతే ఆకలి ఇంకా ఎక్కువ అవుతుందో, అదే రీతిగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా నీకు నచ్చిన రీతిగా నువ్వు జీవించినట్లయితే ఆకలి వేస్తుందో తెలుస్తుంది. ఆకలి వేస్తున్నప్పుడే ఆకలి వేస్తుందని తింటావు, కానీ కడుపు నిండుకున్న తర్వాత తింటావా? తినవు. కానీ దేవుడి దినాన ప్రతి ఒక్క బిడ్డతో చెప్తున్న మాట ఏంటంటే, ఆకలి కోసం నువ్వు ఎంతైతే ప్రాముఖ్యత ఇస్తున్నావో ప్రతి దినము కూడా దేవుడి దగ్గర దీవెన పొందాలన్నా, ఆశీర్వాదం పొందాలన్నా నీవు తగ్గించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసే కుమారుడితో ఉంటారని దేవుడు చెప్తారు. దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా నీకు నచ్చిన రీతిగా జీవిస్తూ ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి కడుపు నిండా టిఫిన్ తిని పనికి వెళ్ళేవాడు పనికి వెళ్దాం, మధ్యాహ్నం అయితే పని ముగించుకొని చక్కగా భోజనం చేసి పని చేసుకోవడం, సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసి మళ్ళీ భోజనం చేసి పడుకున్నా వాడు బాగానే ఉంటాడు. కానీ కొద్ది దినాలు పోయిన తర్వాత వాడు తెలిసి వస్తుంది ఏమనంటే, నేను దేవుని యొక్క మాట వినకుండా నాలో ఉన్న ఆలోచన ద్వారా నాకు నచ్చిన రీతిగా జీవించడం ద్వారా ఈ దినాన నేను దేవుని దగ్గర దీవెన పొందకుండా వచ్చిన దీవెనంతా కూడా కోల్పోయిన మాట ఎవరు నోటంట రాకూడదని దేవుడి దినాన్ని చెప్తుంది. దేవుని స్తోత్రం కనుక. ఆ మాట వస్తుందంటే దానికి అర్థము మనం ఇంకా దేవునికి లోపడకుండా మనకు నచ్చిన రీతిగా మనం జీవిస్తున్నామని దానికి అర్థం. అలా కాకుండా పని చేస్తూ ఆ పని ముగించుకున్న తర్వాత కన్నీటితో నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క పాదాలు కడిగి, తండ్రి ఈ దినాన్ని మనం కాపాడుతున్నాం, నా కుటుంబాన్ని కాపాడుతున్నాం, నా బిడ్డలకు వచ్చిన నీరసం నుంచి సహాయం చేసి మరలా వారు సంతోషంగా స్కూల్కి వెళ్ళడానికి సహాయం చేస్తున్నాం. అలాగే నేను పని చేసుకున్న పనిలో తక్కువ జీతం వస్తున్న నాకు ఎక్కువ జీతం వచ్చేలా నువ్వు చేసినావు, నీకే వందనాలని చెప్పి ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన విన్న దేవుడు నేను ఇంకా ఉన్నతమైన స్థితిలో పెడతాను. దేవుని స్తోత్రం. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, రాబోయే దినాల్లో ఏమవుతుందంటే, ఇప్పుడు మనము ఎలక్షన్లు అయిపోయి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు మనకు తెలియదు, కానీ దేవుడు చక్కనైన వారిని దేవుడు ఉంచున్నాడు. కానీ ఈ దినాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవునికి లోపడుతున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో, అది కారు వచ్చి నీకు సహాయం చేయడం పర్లేదు, కానీ పరలోక రాజ్యం నుంచి నీకు సహాయం రాదు. దేవుని స్తోత్రం కలగాలి. ఆ సహాయం ఎలాంటిదంటే చూడండి, ఇప్పుడు బియ్యం తీసుకోవాలంటే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కావాలి, లేకపోయినట్లయితే ఆధార్ కార్డు యొక్క నెంబర్ ఉంటే సరిపోతుంది. కానీ పరలోక రాజ్యంలో నువ్వు చేరాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. దేవుడా నాకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఒకసారి నేను నీ రాజ్యంలో ఒకసారి చేర్చుకోమంటే చేర్చుకుంటాడు దేవుడు. కానీ ఈ భూమి మీద ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటు గుర్తుని పడి ఎంతైతే ప్రాముఖ్యమో నీ హృదయంలో ఎప్పుడైతే దేవుడు చోటిస్తున్నావో ఆ చోటు ఇవ్వడం ద్వారా దేవుని ఆయన ఒక రాజ్యంలో ఆయనతో పాటు నేను కూర్చోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇదే నాన్న దేవుడు చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చిన్నతనం నుంచి కూడా దేవుని దగ్గర ఉన్నాను, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. మొట్టమొదటిగా మా తాతయ్య గారు దేవుని వాక్యం చెప్పేవారు, నేను వాక్యం విన్నాను, ఆయన బోధించారు, ఆయన బోధ అనేక మంది వినగా అనేక మంది మార్పు చెందిన తర్వాత నా తండ్రి బోధ మొదలుపెట్టి ఉన్నారు, ఆయన చెప్పిన బోధ విన్నారు, మారిన వారు మారారు, మారలేని వారు ఇంకా ఉన్నారు. ఇప్పుడు మూడో తరంగా నేను వచ్చాను, నేను అదే వాక్యం బోధిస్తున్నాను. కానీ మనుషుల ఒక తత్వం ఎలా ఉందంటే, వాక్యం మారదు, మనుషులు మారవచ్చు, కానీ వాక్యం ఇప్పుడు కూడా ఒకటే. దేవుని స్తోత్రం కలుగుతారు. కానీ వాక్యం విన్న వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, నేను కూడా నా వయసు కూడా పెరుగుతుంది, కానీ ప్రాంతంలో ఇంకా అలాగే ఉన్నారు, కానీ మార్పులు ఏం జీవితం లేకుండా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుతారు. ఈ దినాన్న నేను వాక్యము చెప్తున్నానంటే అది నా గొప్పతనం కాదు, కానీ వింటున్న ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటంటే, తండ్రి సేవకుడు ద్వారా ఇంత చక్కని మాటలు పలికిస్తున్నావు, ఆ దినాన వారు దేవుని దగ్గర నీ దగ్గర ప్రార్థన చేయగా వాళ్ళు ఎలాగైతే నీ యొక్క శక్తిని పొందుకుని అన్ని భాషలతో ఎలాగైతే మాట్లాడుతున్నారో అదే శక్తి అదే ఆశీర్వాదం నా కుటుంబంలో కూడా నా దయచేయని చెప్పి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన నా దేవుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు జీవిస్తారు. దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి,
ఇంకా ముసలివాడు అయిపోయినప్పుడు కూడా నాలో ఉన్న కోరికలు ఇంకా తీరలేదని చెప్పి లోకంతో తిరిగినట్లయితే ఒకటే మాట దేవుడు అంటున్నాడు, అమ్మ పిల్లలు నవ్వద్దు, మీకోసం దేవుడు చెప్తున్నాడు, ఈ కోరికలు తీరకుండా ఇంకా రోజులు గడుస్తున్నాయి, పర్లేదు 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 అనుకుంటాం. తెలియని రీతిగా మబ్బు వేసి వర్షం ఎలాగైతే కురుస్తుందో అలాగే అకస్మాత్తుగా దేవుడు వచ్చినట్లయితే నీ జీవితం నువ్వు సరి చేసుకున్నట్లయితే ఆయనతో పాటు ఉంటావు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా నువ్వు సరి చేసుకోకుండా తప్పు మీద తప్పు నువ్వు చేసుకుంటూ అబద్ధం మీద అబద్ధం ఆడుకుంటా నువ్వు ముందుకు సాగిపోయినట్లయితే ఒక రోజున వస్తుంది జనము, ఆ దినాన్ని ఎవరు కూడా రక్షించలేరు. చివరికి సేవకుడు కూడా వచ్చి ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ సేవకుడు ఏమైపోతాడు, దేవుడితో వెళ్ళిపోతాడు. మిగతా వారందరూ కూడా భూమి మీద మిగిలిపోయినప్పుడు వారి బాధ చూడాలా, ఎవరు కూడా వారిని రక్షించేవాడు ఎవరు కూడా. దేవుని స్తోత్రం కనుక సేవకుడు ద్వారా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మళ్ళీ ఈ వారంలో కూడా నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేయగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటి వరకు కూడా సముద్రం కోసం కూడా దేవుడు చెప్పినాడు, కానీ ఇప్పటి వరకు కూడా మీరు భూకంపాలు భూమిని చూస్తున్నారు, సముద్రంలో సునామీ చూస్తున్నారు, కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే పొద్దు దినాలు అంటున్నాడు దేవుడు, సముద్రం మీద భయంకరమైన అగ్ని యొక్క వర్షం చూడబోతుంది దేవుడు చెప్పిన. దేవుని స్తోత్రం కనుక శాంపుల్గా దేవుడు చూపిస్తున్నాడు ఏంటంటే, ఆయన మొదటగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నీటి ద్వారా, అనగా నోవాహు కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే దేవుడి యొక్క మాట విన్నారో వారందరూ కూడా ఆయన తయారు చేసిన దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో వాడలో ప్రవేశించమన్నప్పుడు ఇంచుమించు అనేకమైన సంవత్సరాలు గడిచిపోయినప్పుడు కూడా ఎవరూ మారలేదు. ఆ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారు చేరి ఉన్నారు. మిగతా అక్కడ జంతువులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క దేవుడు తయారు చేయమన్న పడవలో షిప్పులు ఎక్కి ఉన్నారు. కొద్ది దినాలు పోయిన తర్వాత భయంకరమైన జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం వర్షం తగ్గగా మరలా నీరు ఆ భూమి మీద ఇంకా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, కొద్ది దినాలుగా నీరు తగ్గింది. మరలా మనుషుల యొక్క కథలకు మొదలైంది. నెమ్మదిగా ఎవరైతే ఈ లోకంలో మనుషులుగా మనం ఉన్నామో ఆ యొక్క ప్రక్రియ మరలా మొదలుపెట్టుకున్నాడు. మొదటగా దేవుడు ఎలా వచ్చినాడు, వర్షం ద్వారా నీరు ద్వారా వచ్చినాడు. రెండోదిగా దేవుడు చేసే పని ఏంటంటే అగ్ని ద్వారా రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక అదే అగ్ని మనుషుల మీద పడితే అల్లం ఉంటుంది కదండి, కూలింగ్ నీరు పడినట్టు ఉంటుందా? కానీ దేవుడు చెప్తున్నాడు, శాంపుల్గా దేవుడు చూపిస్తా అంటున్నాడు ఏంటంటే, సముద్రం మీద నేను అగ్నితో కూడిన వర్షం పడబోతుంది. ఆ వర్షము ఎక్కడైతే పడుతుందో మనుషులకు మాటలొచ్చు, చేపలకు మాటలొచ్చా రావు, కానీ అవి కూడా దేవుడి దగ్గర మొరపెడుతున్నాయంటే ఏమనంటే, తండ్రి అలాంటి భయంకరమైన కార్యం వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం తీసుకుపోవాలని ఆయన ప్రార్థన చేస్తారు. దేవుడి స్తోత్రం కనుక మనుషులే ప్రార్థన చేస్తున్నారని అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఇది నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, చేపలు కూడా ప్రార్థన చేస్తారంటే. ఎందుచేతనంటే ఈ దినాన నేను భయంతో భక్తితో ఎంతైతే ఈ భూమి మీద ఉన్న మనుషులు దేవుడితో ప్రార్థన చేస్తారో అదే రీతిగా దేవుడు అంటున్నాడు, చేపలు కూడా ప్రార్థన చేయబోతున్నాయి. కొద్ది దినాలు దేవుడు అంటున్నట్టు దేవుడు వెళ్ళారా, ఆ భయంకరమైన అగ్ని ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొద్ది దినాల పాటు కూడా పొలుస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కనుక పొలుస్తున్నప్పుడు చేపలు పెట్టేవాడు చేపలు సముద్రంలో పడతారు, ఒడిపి పడతాడు. కానీ అక్కడ జరిగే విషయం ఏంటంటే, పట్టిన చేపలు ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ సముద్రంలో చేపలు పట్టకుండా కొత్త చేపలు వస్తాయా? రావు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రోజున ఎవరైతే చేపలు పట్టడానికి వెళ్తాడో వాడిని కూడా దేవుడు అంటున్నాడు, వాడి పని నిమిత్తం వెళ్తున్నాడు కాబట్టి వాడిని కూడా కాపాడుతా అంటున్నాడు. కానీ ఆ కాపాడే ముందు దేవుడు అంటున్నాడు ఒకటే మాట, ఆ కష్టం రాకముందుగానే దేవుడు మీతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. చేపలు పట్టేవాడు ఏమనుకుంటాడంటే, నేను చేప పట్టకపోతే నాకు డబ్బులు రావు అనుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, వాడు పట్టిన స్థలంలో చేపలు ఉంటుంది. ఎందుకంటే చేపలు కూడా బ్రతకాల, అవి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళిపోతాయి. కానీ ఆ దినాన్న చేపలు పట్టేవాడికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ దినాన్న ఆ చేపలు ఎక్కిపోతున్నాయో వీరు వెళ్ళరు, కానీ కొద్ది దినాలు పోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, మొట్టమొదట భయంకరమైన అగ్ని వర్షం కురుస్తుంది అన్నాడు. రెండోదిగా
ఆ చేపలు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయగా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్తాయి. ఆ మూడో విషయం ఏంటంటే, ఎవరైతే చేపలు పట్టేవారు ఉన్నారో వారు చేసే ప్రార్థన ఏంటంటే, క్రైస్తవులు ఉన్నవారు మా పొట్ట నింపుకోవాలంటే మేము చేపలు పట్టుకోవాలి కనుక ఏం చేయాలైనా ఇంత భయంకరమైన అగ్ని వర్షం పడినప్పుడు మేము పడదామన్నప్పుడు కూడా చేపలు దొరకలేదు, దయచేసి మమ్మల్ని రక్షించిన ఆయన దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఎంత పెద్ద వల వేసినప్పుడు కూడా చేపలు పడవు. కానీ దేవుడు అంటున్నారు, ఒక దినం రాబోతుంది ఆ వర్షం ఎప్పుడైతే అగ్ని వర్షం ఆగుతుందో ఎంత దూరం అయితే వెళ్ళిపోయే చేపలు మరలా సముద్రంలో పడడం కాదు, కానీ అవి ఒడ్డుకు వచ్చి ఎన్ని పట్టుకుంటావు అని పట్టుకోవడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక వీడు ఎంతైతే ప్రయాసపడి వల వేస్తే అక్కడ ఒకసారి ఎక్కువ పడచ్చు, ఒకరోజు తక్కువ పడచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు శ్రమ పడ్డావు, నువ్వు నా దగ్గర ప్రార్థన చేస్తున్నావు కనుక నేను ఆజ్ఞాపించినాను, అవన్నీ కూడా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం పోమన్నాను. కానీ ఒక దినాన్ని ఎప్పుడైతే అగ్ని వర్షం ఆగుతుందో ఆ ఆగిన తర్వాత మరలా నువ్వు వల వేసి పట్టడం కాదు, కానీ అవన్నీ కూడా నీకు ఎన్ని కావాలో అన్నీ ఒడ్డుకు వస్తాయి, నువ్వు జాగ్రత్తగా దాన్ని పట్టుకోమన్నాడు. దేవుని స్తోత్రం కలగాక. దేవుడు చెప్పి ఉన్నాడు, భయంకరమైన భూకంపం రాబోతుంది అన్నాడు. ఆ సమయానికి భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దినాన్ని దేవుడు చెప్తున్నాడు, సముద్రం మీద మనుషుల మీద పడకుండా సముద్రం మీద భయంకరమైన అగ్ని వర్షం కురవబోతుంది అన్నాడు. అది కొద్ది దినాల్లో జరగబోతుంది, జరగకముందు కానీ దేవుడు మీకు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక. మొదటి విషయం. రెండో విషయం చూసినట్లయితే, ఇప్పటి వరకు కూడా భూమిలో నీరు కావలిస్తే మోటార్లు వేసి బోరు వేస్తారు. బోరు వేసిన తర్వాత ఆ బోరు పూర్తయిన తర్వాత ఏం చేస్తారు, మోటార్ వేసి చక్కగా నీళ్లు ఎంత కావాలో అంత తోడుకుంటారు. కానీ ఇది నాన్న దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎక్కడైతే ప్రాంతం ఉంటుందో అక్కడ ప్రాంతం లేని వారి దగ్గర నీరు ఎంత స్టాక్ ఉన్నప్పుడు కూడా బోరుకి ఇంకా అందకపోతే మట్టి ఎలాగైతే వస్తుందో అదే రీతిగా నీరు లేకుండా దేవుడు చేస్తాను. దేవుని స్తోత్రం కనుక. కొద్ది దినాల క్రితం దేవుడు చెప్పి ఉన్నాడు, నీరు యొక్క ఇబ్బంది వస్తుంది అన్నాడు. అలాగే మన ఇండియా రాలేదు, కానీ కొన్ని దేశాల్లో నీరు లేక ఎంతో మంది కుట్లాడిపోతున్నారు. ఇప్పుడు కొద్ది దినాలు పోయిన తర్వాత ఏమైంది, బెంగళూరు ప్రాంతంలో అదే రీతిగా నీరు లేదని చెప్పి ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అదే విషయంలో చూసినట్లయితే ఇండియాలో ఢిల్లీ ప్రాంతంలో అక్కడ ప్రధానమంత్రి గారు ఉంటారు, కానీ వారుకున్న స్తోమతను బట్టి వారికి ఏ లోటు లేకుండా ఉంటుంది. కానీ అక్కడ జీవించిన వారి పరిస్థితి ఎలా ఉందంటే, ఆ నీరు తెచ్చిన ట్యాంక్ చూస్తే చాలా చిన్నదే, కానీ అందులో నీళ్లు పట్టుకోవడానికి ఇంచుమించు 20 పైపులు వేస్తారు ఆ ట్యాంక్ లోపల. నేను అనుకున్నాను, వీళ్ళు 20 పైపులు వేస్తారు కానీ ఎంతసేపు వస్తుందో నీరు అనుకున్నాను. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట నెరవేరాలి కనుక ఆ నెరవేరే రోజులు వచ్చేస్తుంది. దేవుడి స్తోత్రం కనుక. అది బెంగళూరు వచ్చింది, ఢిల్లీ వచ్చింది, ఎక్కడైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా ఇంకా చివరికి మన ఆంధ్రలో కూడా రావచ్చేమో. కానీ దేవుడు అంటున్నట్టు దేవుడు వెళ్ళారా, నువ్వు దుఃఖంతో ఉన్నావు, నువ్వు బాధతో ఉన్నావు, దిగులుతో ఉన్నావు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు దిగులుతో ఉన్నట్లయితే ఈ దినాన్ని అంటున్నాడు, నా కుమార్తెను అంటున్నాడు, దిగులు పడదు, భయపడద్దు, నేను మీకు తోడుకున్నాను. దేవుని స్తోత్రం కనుక. ఈ దిన నా పర్వరాజు దేవుడు సూటిగా మీతో మాట్లాడుతుంది ఏమంటే, నా బిడ్డలాగా నీకు వస్తున్న కష్టాన్ని బట్టి, నీకు వస్తున్న బాధను బట్టి నువ్వు అంటే దిగులు పడుతున్నావు, ఆ దిగులంతా కూడా నేను చూస్తున్నాను. ఆ దిగులు ఎప్పుడు పోతుందంటే, నువ్వు పరిపూర్ణంగా నువ్వు నా తిరిగినట్లయితే నా రాజ్యంలో నేను ఏదైతే ద్వారం మూయబడిందో ఆ ద్వారాన్ని తెలుస్తాను. పొద్దు దినాల్లో నువ్వు మొదలైన కార్యాలన్నీ కూడా చూడబోతున్నావు. దేవుని స్తోత్రం కనుక. దేవుడు అంటున్నాడు, మొదటి నుంచి చివరి నుంచి వరకు కూడా ఎంతమంది అయితే కూర్చుని ఉన్నారో వారందరితో సూటిగా దేవుడు చెప్తున్నాడు. చెవులు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా విన్నట్లయితే వింటున్నా మీ అందరితో కూడా దేవుడు అంటున్నాడు ఏమనంటే, కొద్ది దినాలు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలు వచ్చి మనం బయటికి రావాలంటే ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఏం చేయాలంటే, నీకున్న సమయాన్ని వృధాపరచుకుంటూ దేవుని ఎక్కువగా ప్రార్థించాలి. దేవుని స్తోత్రం కనుక. కడుపుకి ఆకలిని వేసినప్పుడు ఎలాగైతే నువ్వు సమృద్ధిగా ఆహారం తింటావు, అదే రీతిగా నీలో ఉన్న ప్రతి ఒక్క తప్పు నువ్వు సరి చేసుకోవడానికి ప్రార్థనే నీకు సరి చేయడానికి దేవుడు ప్రార్థన పెట్టిన. దేవుని స్తోత్రం కనుక. ఆ ప్రార్థన చేస్తున్నావు, భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు కూడా దేవుడిని విడుదల చేయబోతుంది. చిట్ట చివరిగా దేవుడు మీతో మాట్లాడడానికి
ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటే, ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క వెలుగు చూస్తున్నారు, లేకపోతే దేవుణ్ణి కలవ రూపంలో చూస్తుండొచ్చు. పొద్దు దినాల్లో దేవుడు అంటున్నాడు ఆయన ఒక మనిషి రూపంగా భూమి మీద రాబోతున్నాడు. స్తోత్రం కనుక జాగ్రత్త గమనించిన ఇప్పటి వరకు కూడా ఈ భూమి మీద అనేక మంది సేవకులు ఉన్నారు. ఎవరు కూడా ఈ మాట చెప్పుకోకపోవచ్చు, కానీ ఈ దినాన్ని నా పరలోక రాజ్యంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు కొద్ది దినాకృతం దేవుడు చెప్తున్నాడు, దేవుని దూత భూమి మీద రాబోతున్నాయి, మనుషుల రూపంగా రాబోతున్నారు. ఎవరైతే దేవుని యొక్క బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లెక్క చూసుకొని చివరగా ఆ లెక్క ఎంత ఉందో అదంతా కూడా దేవుని యొక్క రాజ్యంలో మేము తీసుకెళ్ళబోతున్నాం దేవుడు చెప్తున్నాడు. ఆ లెక్క దేవుడు చెప్పినాడు. ఇదేనన్నా ఆ లెక్క పూర్తయినాడు. దేవుని స్తోత్రం కనుక ఓటు వేయాలంటే ఓటర్ గుర్తింపు కార్డు ఎలాగైతే మీకు అవసరమైనదో, మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ప్రార్థన చేయలేదో, లేకపోతే ఎంతమంది దేవుని బిడ్డలో ఆ దేవుని యొక్క దేవుడు ఈ ప్రపంచం అంతా కూడా తిరిగి ఉన్నారు. ఆ తిరిగిన వారు దేవుడి దినాన్ని చెప్తున్నాడు, ఈ రోజులో వారు పని ముగించుకున్నారంటే దేవుడు స్తోత్రం కనుక ఆ పని ముగించుకున్నారు కనుక వారు మనలోనే తిరిగి ఉన్నారు, కానీ ఎవరు కూడా వారికి తెలియదు, ఎవరు కూడా వారిని చూడలేదు. కానీ దేవుడి దినాలు పొద్దు దినాల్లో భూమి మీద యేసయ్య ఒక మనిషి రూపంగా రాబోతున్నారు. ఆ మనిషి రూపంగా వచ్చినప్పుడు ఎవరైతే గుర్తుపడుతున్నారో వారు పొందే ఆనందం, వారు పొందే సంతోషము ఈ లోకంలో ఎంత ఆనందం ఉన్నప్పుడు కూడా దాంతో సమానంగా దేవుని స్తోత్రం కనుక ఈ దినాన నేను ఒక పక్క నుంచి దేవుని యొక్క మాట వింటున్నాను. ఏమనంటే, నా కుమారుడా, నేను వృద్ధ దినాల్లో నేను రాబోతున్నాను. నేను రాకముందుగానే ఎవరి యొక్క జీవితాన్ని వారు సరి చేసుకున్నట్లయితే నేనిచ్చే ఆశీర్వాదము, నేనిచ్చే చోటులో కూర్చోడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయబోతున్నాను. దేవుని స్తోత్రం కనుక చాలా మంది అనుకోవచ్చు మనసులో, చిన్న బిడ్డలు అయితే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు, నేను పెద్దవాడిని కదా, నేను ఎందుకు ప్రార్థన చేయాలా, నా పనులే నాకు సరిపోతున్నాయి కదా, నాకు పర్లేదు కదా అనుకున్నట్లయితే చిన్న బిడ్డలు దేవుని రాజ్యం చేర్చుకొని మిగతా వాళ్ళని కూడా భూమి మీద తెలిస్తే మరి అప్పుడు పరిస్థితి ఏంటి? పెద్దవాళ్ళుగా మీరు చెప్తున్నారు చిన్న బిడ్డలు ప్రార్థన చేయమని, మీరే ప్రార్థన మర్చిపోయి వారు ప్రార్థన చేసినట్లయితే వారు దేవుని రాజ్యం చేస్తారు, మిగతా వారందరూ కూడా భూమి మీద ఉండిపోతారు. కానీ ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పొద్దు దినాల్లో ఆయన యొక్క రాకడ సమీపం అయిపోయింది. ఈ దినాల పరిశుద్ధాత్మ దేవుడు చాలా కన్నీటితో దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నా బిడ్డలారా, నేను ఒక మనిషి రూపంగా నేను రాబోతున్నాను. ఆ శబ్దము ఆ వచ్చినప్పుడు నేను శబ్దం పూర్వకంగా రాను, కానీ ఎవరైతే నమ్ముకుంటారో వారిని బట్టి నేను సంతోషిస్తాను. దేవుని స్తోత్రం కలుగుగాక. పరలోక రాజ్యంలో దేవుడు మీతో సూటిగా చెప్తున్నాడు, నువ్వు అనారోగ్యంతో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, అప్పు సమస్యతో ఉన్నావేమో, రేపు దినాన అప్పువాడు వచ్చినా ఏం చేస్తానని చెప్పి నువ్వు దిగులుతో ఉన్నావేమో, కానీ దేవుడి దినాన మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు చదివే చదువులో కావచ్చు, ఆ చదివే కాలేజ్ ఫీజు కావచ్చు, దేవుడు అంటున్నాడు పొద్దు దినాల్లో నీకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా దేవుడికి సమృద్ధిగా ఇవ్వబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. చివరిగా దేవుడు పలికే మాట ఏంటంటే, ఈ లోకంలో నువ్వు ఎన్నాళ్ళు జీవిస్తావో, ఎప్పుడు చనిపోతావు ఎవరికి కూడా తెలియదు, దేవుడికే తెలుసు. కానీ ఈ రోజు నీకు సమయం ఉన్నది కనుక ఈ రోజు కన్నీరు కాల్చి, తండ్రి నేను ఈ రోజు ఏమైనా తప్పు చేస్తున్నానేమో, లేకపోతే నిన్నడదైనా నేను తప్పు చేస్తున్నానేమో, లేకపోతే చిన్ననాటి నుంచి కూడా నీకు లోపడకుండా నేను ఏదైనా తప్పు చేస్తున్నానేమో, దయచేసి నన్ను క్షమించమని చెప్పి బయటకు చెప్పకపోయినా పర్లేదు, నీ హృదయంలో నువ్వు చెప్పినట్లయితే ఒకటే మాట దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తావో నీలో ఉన్న ప్రతి తప్పును కూడా నేను సరిచేసి నువ్వు నాతో పాటు ఉండడానికి నేను నీకు మార్గము సులువుగా చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ సులువైన మార్గంలో కూర్చోవాలంటే ప్రాముఖ్యమైన విషయం దేవుడు అంటున్నాడు, ఏదో అంతంత మాత్రంగా నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదు. హృదయపూర్వకంగా నువ్వు ఏం చేయాలా? దేవునికి లోపడాలా, ప్రార్థన చేయాలా. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నీతో ఏదో చెప్తున్నాడో దాని మీద దానికి లోపడాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రార్థన చేసుకుంటూ పోయి దేవుని మార్గం నడపకుంటే, నేను ప్రార్థన చేస్తాను కదండి, మంచిగా ఉన్నాను కదండి అంటే సరిపోదు. నీకులో ఉన్న బుర్రలో ఎన్నైతే కోరికలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి దేవుడు చెప్పిన మాటలో కూడా దేవుని స్తోత్రం కనుక. మనుషులు బుర్రలో ఉండే కోరికలు ఎలాగంటే, నూతిలో నీళ్ళు తోడే కొద్ది ఎలాగైతే నీళ్ళు ఎలాగైతే ఊడతాయో ఒకటైపోతే ఒకటి బుర్ర వేడెక్కిపోయి పుచ్చకాయలో పేలిపోలేమో తప్పించి, కానీ కోరికలు ఆగుతాయా? ఆరు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఎన్నైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను. కానీ ప్రాముఖ్యమైన విషయము,
కన్నీటితో ప్రార్థన చేస్తూ నీ తల్లిదండ్రులు ఏదైతే మాట చెప్తున్నారో ఆ మాటకు నువ్వు లోపల ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన విన్న దేవుడు వారిని దీవిస్తాడు. చిన్న బిడ్డలు ఉన్న మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కనుక నేను వాక్యం ముగిస్తామన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు నేను దేవుడు వెళ్ళారు. ఇందాకే దేవుడు చెప్పినాడు సముద్రంలో భయంకరమైన అగ్నివర్షం కురిస్తుందని. కొద్ది దినాలు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వరకు మీకు కైలాస కొండ తెలుసు కదా, దేవుడు అంటున్నాడు ఆ కొండ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ ప్రాంతం గారు చెప్పినాడు, వేరే ప్రాంతంలో దేవుడు అంటున్నాడు తెలియని రీతిగా ఒక ఐస్ ఎలాగైతే ట్రేజర్లో తీసినప్పుడు 2 నిమిషాలు కొద్ది నిమిషాలు ఎలాగైతే కరిగిపోతుందో కొండ అంట కొద్ది దినాలు కరిగిపోతుందని దేవుడు చెప్పిన దేవుని స్తోత్రం కనుక. అది మన ప్రాంతం కాదు కానీ కొద్ది దినాలు ఒక ప్రాంతం పేరు చెప్పలేదు దేవుడు. కొద్ది దినాలు కొండ ఒక ఐస్ ముక్క కరిగిపోతుంది అంటున్నాడు. అది మనం చూడబోతున్నాం. మొదటగా దేవుడు ఏం చెప్పినాడు, కూర్చుండు హాయ్ కూర్చో. మొదటగా దేవుడు ఏం చెప్పాడు, సముద్రంలో అగ్నివర్షం కురుస్తుంది అన్నాడు. రెండోదిగా చేపలు ప్రార్థన చేయగా వాటిని ఆ ప్రాంతం నుంచి కాకుండా వేరే ప్రాంతం పంపిస్తామన్నాడు. ఆ చేపలు పట్టేవారు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయగా వారు వల వేయకుండానే కొద్ది దినాలు పోయిన తర్వాత వర్షం యొక్క సూచన ఎప్పుడైతే ఆగుతుందో వలలు వేయకుండా కానీ సముద్రంలో చేపలన్నీ కూడా ఒడ్డుకు రావడము, వారు ఎన్నైతే చేపలు కావాలని పట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తుంది. దేవుని స్తోత్రం కనుక. తర్వాత విషయం దేవుడు ఏమన్నాడంటే ఇప్పటివరకు కూడా కైలాసగిరి చూసి ఉన్నారు. ఆ కైలాసగిరి లాంటి కొండలు ఎన్నైతే ఉన్నాయో దేవుని యొక్క రాక సమీపంగా ఉన్నది కనుక ఒక ఐస్ ఎలాగైతే కరిగిపోతుందో అదే రీతిగా కొండలు కరిగిపోతున్నాయి. అప్పటికైనా మనుషుల్లో మార్పు వస్తుందని దేవుడు చూస్తాడు. అప్పుడు కూడా మారలేదు.